ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, ఇప్పుడు మన డ్రూ మ్యాకెంటైర్‌కి చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుందని మన డ్రూ మ్యాకెంటైర్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో గొడవ చేస్తున్నారనమాట. ఎందుకంటే నిన్న రాయల్ రంబల్‌లో మన డ్రూ మ్యాకెంటైర్ ఎలిమినేషన్ కరెక్ట్‌గా జరగలేదు. సో, అక్కడ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్స్‌ప్లనేషన్ ఏమని ఇచ్చిందంటే అక్కడ ఎలియా నైట్ ఏదో మిస్టేక్ చేసినారంట. సో, దాని వల్లనే మన డ్రూ మ్యాకెంటైర్ ఎలిమినేషన్ జరిగింది అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ఎలియా నైట్ పైన దోసేసిందనమాట. సో, నిజంగానే ఎలియా నైట్ మిస్టేక్ చేసినారా? చేయలేదా? అనేది క్లియర్‌గా తెలియదు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే అలా చెప్పింది. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకొక మిస్టేక్ చేయబోతుందన్నమాట. అదేందంటే సో, ఇప్పుడు మన రెస్టల్‌మేనియా 41 కోసం డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ మన డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్‌ని ప్లాన్ చేస్తుందన్నమాట. సో, ఈ మ్యాచ్ మన డ్రూ మ్యాకెంటైర్‌కి నచ్చట్లేదు. సో, ఇప్పుడు ఈ ప్రెజెంట్ స్టోరీ లైన్ మన డ్రూ మ్యాకెంటైర్‌కి నచ్చట్లేదన్నమాట. సో, నేను 2024లో మంచి రైవాల్రీ నడిపేసినాను. సో, మంచిగా వర్క్ చేసినాను. సో, ఇప్పుడు నాకు ఒక బెస్ట్ ఇవ్వండి అన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ డబ్ల్యూడబ్ల్యూఈకి అడుగుతున్నారన్నమాట. సో, ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. స్టిల్ ప్లాన్స్‌లో ఉంది. సో, ఇప్పుడు మన డ్రూ మ్యాకెంటైర్‌ని కన్విన్స్ చేస్తదా డబ్ల్యూడబ్ల్యూఈ? మన డ్రూని కన్విన్స్ చేసి వీళ్ళ మధ్య ఫ్యూడ్‌ని నడిపిస్తదా అని చూడాలన్నమాట. సో, డ్రూ ఒప్పుకుంటే వీళ్ళ మధ్య ఫ్యూడ్ జరుగుతది. అండ్ రెస్టల్‌మేనియా 41లో కూడా మన డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య మ్యాచ్ జరగొచ్చు. సో, నేనైతే ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్‌గానే ఉన్నాను. సో, మరి మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోగ్జన్ పెరేజ్ గురించి. సో, రోగ్జన్ పెరేజ్ ఫస్ట్ టైమ్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్‌లో అడుగుపెట్టిందన్నమాట. సో, ఫస్ట్ టైమ్ రాయల్ రంబుల్‌లోనే ఒక రికార్డ్‌ని సెట్ చేసింది. సో, ఆ రికార్డ్ ఏంది అంటే 1 అవర్ 7 మినిట్స్ రాయల్ రంబుల్‌లో ఉందన్నమాట. సో, ఉమెన్స్ రాయల్ రంబుల్‌లో 1 అవర్ 7 మినిట్స్ వర్క్ చేసింది. సో, ఇది చాలా అంటే చాలా పెద్ద రికార్డ్ అని చెప్పాలి రోగ్జన్ పెరేజ్‌కి. సో, తను ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టార్. ఎన్ఎక్స్‌టీ నుండి ఇప్పుడు మెయిన్ రోస్టర్‌లో వచ్చి ఫస్ట్ టైమ్ అంటే రోగ్జన్ పెరేజ్ రాయల్ రంబుల్‌లో ఇంత పెద్ద రికార్డ్‌ని సెట్ చేయడం మామూలు విషయం అయితే కాదు. సో, ఇప్పుడు రోగ్జన్ పెరేజ్ మనకి మెయిన్ రోస్టర్‌లో కనిపిస్తదన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు మెయిన్ రోస్టర్‌లో స్టోరీ లైన్ రాసేవాళ్ళు చెప్తున్నారన్నమాట. సో, రోగ్జన్ పెరేజ్ తొందరలోనే మెయిన్ రోస్టర్‌లో వస్తది. తనకి మంచి ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా అని డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రిప్ట్ రైటర్స్ అయితే చెప్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అలెక్సా బ్లిస్ గురించి. సో, అలెక్సా బ్లిస్ నిన్న రాయల్ రంబుల్‌లో రిటర్న్ చేసింది. అండ్ రిటర్న్ చేయడంతోనే మన బ్రే వైట్‌కి ట్రిబ్యూట్ ఇచ్చిందన్నమాట. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అంతే కాకుండా మన అలెక్సా బ్లిస్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ ముందుగా ప్లాన్ చేయలేదంట. సో, లాస్ట్ మినిట్‌లో చేసిందంట. మన అలెక్సా బ్లిస్ రిహార్సల్స్ కూడా చేయలేదంట. సో, డైరెక్ట్ వచ్చేసిందన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో, మరిప్పుడు అలెక్సా బ్లిస్ ప్లేస్‌లో ఏ సూపర్ స్టార్ రావాలి? సో, మనకి యాక్చువల్‌గా షార్జీ రావాల్సుండేనంట. సో, షార్జీ రావాల్సుండేనంట. బట్ షార్జీని కాదని ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అలెక్సా బ్లిస్‌ని రిటర్న్ చేపించింది షార్జీ ప్లేస్‌లో. సో, ఒక బెస్ట్ మూవ్ అని చెప్పాలి. ఇప్పుడు అలెక్సా బ్లిస్ కూడా రిటర్న్ చేయకపోతే అంత మంచిగా ఉండేది కాకపోవచ్చు. సో, చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీ అయినారు అలెక్సా బ్లిస్ రిటర్న్ చేసినందుకు. సో, బెస్ట్ మూవ్ అని చెప్పాలి మన డబ్ల్యూడబ్ల్యూఈది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా గురించి. రేపటి రాలో మన జే ఉసోనైతే వస్తున్నారనమాట. సో, రేపటి రాలో జే ఉసో మాట్లాడతారు. నేను ఎవరితో ఫైట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి మన జే ఉసో మాట్లాడతారనమాట. సో, మేబీ గుంతర్ ఆర్ కోడీ రోడ్స్ ఇద్దరి మధ్యలో ఉంటదనమాట. సో, ఇప్పుడు చెప్పలేం. ఇప్పుడు గుంతర్‌తో ఫైట్ చేస్తా అని మన జే ఉసో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినంత మాత్రాన సో, గుంతర్‌తోనే ఫైట్ చేస్తారని 100% క్లారిటీగా చెప్పలేం. సో, చాలామంది ఏమనుకున్నారంటే గుంతర్‌తోనే ఫైట్ చేస్తారని అనుకుంటున్నాం. సో, చూడాలి మరి రేపటి రాలో కన్ఫర్మ్ అయితదన్నమాట. అండ్ అంతే కాకుండా షార్లెట్ ఫ్లేర్ కూడా రేపటి రాలో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతే కాకుండా రేపటి రాలో మనకి అలెక్సా బ్లిస్ కనిపించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అలెక్సా బ్లిస్ రా సూపర్ స్టార్ అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ వైర్ 6 ఏమో స్మాక్ డౌన్‌కి మూవ్ అవుతారన్న రిపోర్ట్స్ ఉన్నాయి. వైర్ 6 స్మాక్ డౌన్‌లో ఉండొచ్చు. ఇప్పుడు వైర్ 6 స్మాక్ డౌన్‌లో ఉంటే అలెక్సా బ్లిస్ రాలో ఉంటదా? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అంటే వాళ్ళు కలుస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి కదా! సో, మేబీ స్మాక్ డౌన్‌కి మూవ్ అయినా వెళ్ళొచ్చన్నమాట. బట్ ప్రెజెంట్ రూమర్స్, రిపోర్ట్స్ ఏమున్నాయంటే అలెక్సా బ్లిస్ రాలో వర్క్ చేస్తదని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి సీఎం పంక్ కూడా వస్తారన్నమాట రేపటి రాలో. ఇన్‌స్టాగ్రామ్‌లో క్లియర్‌గా చెప్పినారు. అదేందంటే మనం క్లీవ్‌లాండ్‌లో కలుద్దామని సీఎం పంక్ చెప్పినారన్నమాట. రేపు జరిగే రా క్లీవ్‌లాండ్‌లోనే జరుగుతుంది. సో, అందుకని మేబీ సీఎం పంక్ కూడా రేపటి రాలో కనిపించొచ్చు. అండ్ అంతే కాకుండా మనకి రేపటి రాలో ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచెస్‌లో స్టార్ట్ అవుతాయన్నమాట. సో, మరి ఎవరెవరి మధ్య ఉంటాయన్నది రేపటి రాలో తెలుస్తది. అండ్ నిన్న రాయల్ రంబుల్ అయిపోయిన తర్వాత మన జే ఉసో రాయల్ రంబుల్‌ని విన్ అయిన తర్వాత మన జాకబ్ ఫటు, జిమ్మీ ఉసో అంటే మన జే ఉసోతో కలిసినారన్నమాట. జే ఉసోతో కలిసి హగ్ తీసుకున్నాడు మన జిమ్మీ ఉసో. అండ్ మన జాకబ్ ఫటు మన జే ఉసోకి వాటర్ ఇచ్చినారు. అండ్ మెడల్‌లో మన జాకబ్ ఫటు మాల వేసినాడన్నమాట. అండ్ అంతే కాకుండా మన జాకబ్ ఫటు మన జే ఉసో టీ షర్ట్ ఏసుకున్నాడు. ఈ టీ షర్ట్ ఏసుకున్నారన్నమాట. సో, ఈ వీడియో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అండ్ అంతే కాకుండా చాలామంది ఫ్యాన్స్ జే ఉసోకి హేట్ చేస్తున్నారు. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసింది. అంటే రాయల్ రంబుల్ విన్నర్‌ని. సో, ఇప్పుడు మన జే ఉసో రాయల్ రంబుల్‌ని విన్ అయినారు. షార్లెట్ ఫ్లేర్ రాయల్ రంబుల్‌ని విన్ అయింది. సో, ఆ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే
లైక్స్ కన్నా ఎక్కువగా డిస్‌లైక్సే ఉన్నాయి. చాలామంది లైక్ చేయలేదు ఈ వీడియోకి. మొత్తం డిస్‌లైక్సే ఉన్నాయన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు ఎందుకని డిస్‌లైక్ చేస్తున్నారు? ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటారంటే మిడ్ కార్డ్ సూపర్ స్టార్‌కి అసలు పుష్ ఇవ్వదు డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఎక్కువగా మెయిన్ సూపర్ స్టార్స్ పైనే ఫోకస్ చేస్తది. అంటే మంచి పేరున్న సూపర్ స్టార్స్ పైనే ఫోకస్ చేస్తది. సో, వాళ్ళకే ఒక మంచి స్టోరీ లైన్‌ని చూపిస్తదని చాలామంది ఫ్యాన్స్ అంటారు. సో, ఇప్పుడు ఉన్నట్టుండి మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మిడ్ కార్డ్ సూపర్ స్టార్‌కి పుష్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో, పుష్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఫ్యాన్స్? సో, ఇప్పుడు జే ఉసో డిజర్వ్ కాదని ఈజీగా అనేస్తారనమాట. సో, ఇప్పుడు జే ఉసో ఎన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నాడు. సో, జే ఉసో చాలా చాలా డిజర్వ్. సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే హేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి. మనమే అడుగుతాం డబ్ల్యూడబ్ల్యూఈని మనమే రిక్వెస్ట్ చేస్తామన్నమాట. ఈ సూపర్ స్టార్‌కి పుష్ ఇవ్వండి. మిడ్ కార్డ్ సూపర్ స్టార్స్‌కి పుష్ ఇవ్వండని మనమే అంటాం. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ పుష్ ఇచ్చినప్పుడేమో హేట్ చేస్తాం. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇప్పుడు జే ఉసో ఫినిష్ ద స్టోరీ అని చెప్పాలి. సో, ఇప్పుడు జే ఉసో వాళ్ళ ఫాదర్ కూడా వరల్డ్ టైటిల్‌ని విన్ అవ్వలేదు. ఇంతకుముందే వీడియోలో చెప్పినాను. జే ఉసో ఫినిష్ ద స్టోరీ ఉంది. ఎప్పుడు సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు. మన జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్. సో, అప్పుడే చెప్పినాను ఫినిష్ ద స్టోరీ ఉంది. ఇప్పుడు మన జే ఉసో వరల్డ్ టైటిల్‌ని విన్ అవ్వాలి. తన స్టోరీని ఫినిష్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా జే ఉసో ఫినిష్ ద స్టోరీ అని మెన్షన్ చేస్తలేదు. బట్ మనం తెలిసిందే కదా! మనకిప్పుడు జే ఉసో వాళ్ళ ఫాదర్ వరల్డ్ టైటిల్‌ని విన్ అవ్వలేదు. సో, ఇప్పుడు జే ఉసో కూడా ఉంటది. జే ఉసో వాళ్ళ ఫాదర్‌కి కూడా ఉంటది. అంటే నా కొడుకు వరల్డ్ టైటిల్ విన్ అవ్వాలని జే ఉసో వాళ్ళ ఫాదర్‌కి ఉండదా? రికిషీకి ఉండదా? సో, ట్వీట్ కూడా చేసినారన్నమాట. ఆయన ఇప్పుడు మేబీ జే ఉసో వరల్డ్ టైటిల్‌ని విన్ అవ్వాలి. సో, అందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబల్‌ని విన్ చేపించింది కావచ్చు. సో, ఇప్పుడు మీరంటారు అంటే ఇందులో అంటే ఈ రాయల్ రంబల్‌లో జాన్ సీనా ఉన్నారు. జాన్ సీనా ఫైనల్ రన్ కదా! సో, జాన్ సీనాకి ఎలిమినేషన్ చాంబర్‌లో బుక్ చేస్తది కావచ్చు. సో, మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఆ స్టెప్ తీసుకుంది కావచ్చు. అందుకని ఇప్పుడు రాయల్ రంబల్‌ని విన్ అయితే జాన్ సీనా ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేయలేడు. సో, ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్‌లో నార్మల్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే మంచిగుండదు. మనకిప్పుడు మన జాన్ సీనా టైటిల్ కోసమే ఫైట్ చేస్తే మంచిగుంటది. సో, దానికోసం ఆపర్చునిటీని గెయిన్ చేసుకుంటేనే మంచిగుంటదని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేసింది కావచ్చు. సో, ఇప్పుడు రాయల్ రంబల్‌ని విన్ అయితే మన జాన్ సీనా కామ్ అయిపోతారు. సో, డైరెక్ట్‌గా రెసల్‌మేనియా టైమ్‌లో వచ్చి ఫ్యూడ్‌ని కంటిన్యూ చేస్తారనమాట. సో, ఇప్పుడు గనుక జాన్ సీనా రాయల్ రంబల్‌లో ఓడిపోతే ఎలిమినేషన్ చాంబర్‌లో కూడా జాన్ సీనా ఫైట్ చేయొచ్చు. సో, ఈ స్టెప్ తీసుకుంది కావచ్చు. ఇలా ఎందుకు ఆలోచించరు ఫ్యాన్స్? అండ్ ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఏమంటారంటే రోమన్ రీన్స్ విన్ అవ్వచ్చు కదా! సీఎం పంక్ విన్ అవ్వచ్చు కదా! సో, ఈ సూపర్ స్టార్స్‌ని ఎందుకు విన్ చేపించలేదు? అండ్ మన సీఎం పంక్‌ది కూడా డ్రీమే కదా! రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయడం. సో, రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయడం డ్రీమే. బట్ ఇప్పుడు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో టైటిల్ మ్యాచే ఉంటదని గ్యారంటీగా చెప్పలేం. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ రోమన్ రీన్స్‌కి ఒక వేరే డిఫరెంట్ స్టోరీ లైన్‌ని చూపిస్తుంది. వీళ్ళ మధ్య ఫ్యూడ్‌ని స్టార్ట్ చేస్తది కావచ్చు. సో, అందుకనే అంటే వీళ్ళని రాయల్ రంబల్‌ని విన్ చేపించలేదు కావచ్చు. సో, ఇలా గూడా అనుకోవచ్చు గదా! సో, ఇప్పుడు ఏదేమైనా జరిగిపోయింది. రాయల్ రంబల్‌ని విన్ అవ్వడం జరిగిపోయింది. జే ఉసో గెలిచినారు. సో, ఇప్పుడు జే ఉసో తన డెసిషన్ జెప్తారు. సో, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం జేయలేం. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఇగ అంత మంచిదన్నమాట. సో, జే ఉసో డిజర్వ్ అని నా ఫీలింగ్. సో, మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో, మన లోగన్ పాల్ రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకున్నారు. సో, ఎంట్రీ టైమ్‌లో అండ్ ఎగ్జిట్ టైమ్‌లో ఫ్యాన్స్ దగ్గరున్న కెమెరాలన్నిటిని పగలగొట్టినారనమాట. సో, మీరొకసారి స్క్రీన్ మీద ఫోటో చూడొచ్చు. సో, మన లోగన్ పాల్ ఫ్యాన్స్ దగ్గరున్న కెమెరాస్‌ని పగలగొట్టినారు. సో, ఇప్పుడు స్క్రిప్ట్‌లో భాగంగానా లేదంటే నార్మల్‌గానే లోగన్ పాల్ ఫ్యాన్స్ దగ్గర నుండి కోపంతో పగలగొట్టినారంటే సో, ఇది నార్మల్‌గా స్క్రిప్టే అయ్యుంటది. సో, ఇప్పుడు వేరొకరు ఫ్యాన్స్ దగ్గర నుండి కెమెరా తీసుకొని పగలగొట్టినారంటే సో, అది మామూలు విషయం గాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కెమెరా ఎంత కాస్ట్ ఉంటదో మనకు తెలుసా? సో, దాదాపుగా హై కాస్ట్ ఉంటది. సో, అక్కడున్న ఫ్యాన్స్ కెమెరాలు తీసుకొచ్చినారంటే సో, హై కాస్ట్‌దే తీసుకొస్తారు. ఎందుకంటే వీడియో క్లియర్‌గా రావాలని. సో, ఇప్పుడు వాళ్ళ కష్టపడి కొనుక్కున్న కెమెరాని లోగన్ పాల్ ఈజీగా పగలగొట్టినారు. సో, ఫ్యాన్స్ ఊరుకుంటారా అంటే ఊరుకోరు. ఎందుకంటే అది స్క్రిప్ట్ కాబట్టి సో, మన లోగన్ పాల్ అలా జేసినారు. ఇది అబ్సల్యూట్‌లీ స్క్రిప్ట్ అన్నమాట. సో, ఇందులో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, కొంతమంది ఏమనుకుంటారంటే ఇది స్క్రిప్ట్ కాదు నిజంగానే పగలగొట్టేసినారు. అంటే పగలగొట్టడం నిజమే. కాకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ అది చేపించిందా? లేదంటే లోగన్ పాల్ అలా చేసినారా అని తెలీదన్నమాట. సో, ఇది డబ్ల్యూడబ్ల్యూఈయే కావాలని చేపించింది లోగన్ పాల్‌కి అండ్ ఫ్యాన్స్ మధ్య ఇంటరాక్షన్ పెరగడానికి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన గుంతర్ గురించి. సో, గుంతర్ జే ఉసోకి వార్నింగ్ అయితే ఇచ్చేసినారన్నమాట. ఇప్పుడు మన జే ఉసో మేబీ గుంతర్‌ని సెలెక్ట్ చేసుకుంటారు కావచ్చు. సో, అందుకనే గుంతర్ ముందుగానే వార్నింగ్ ఇచ్చేసినారు. సో, నేను ఆల్రెడీ నిన్ను బీట్ చేసినాను. సో, నువ్వు అంటే ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నా నీకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అన్నట్టుగా మన గుంతర్ అయితే అన్నారన్నమాట. సో, మరి చూడాలి రేపటి రాలో మన జే ఉసో ఏం డెసిషన్ చెప్తారో. అండ్ ఇప్పుడు మన జే ఉసో రాయల్ రంబల్‌ని విన్ అవ్వడం అనేది ముందే ప్లాన్ చేసినారు. సో, అది ఎప్పుడంటే జనవరి మంత్‌లోనే డిసైడ్ అయిపోయిందంట.
సో మన జెవుసో రాయల్ రంబల్‌ని విన్ అవ్వడం అనేది. సో అందుకని మేబీ మన జెవుసో జనవరి 2న ఒక పోస్ట్ అయితే చేసినారు ఇన్‌స్టాగ్రామ్‌లో. సో ఈ సంవత్సరంలో నేను వరల్డ్ టైటిల్‌ని విన్ అవుతా అని. సో మనది దేనికి ఇండికేట్ అయింది? సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో మేబీ మన జెవుసో వరల్డ్ టైటిల్‌ని విన్ అవుతారని అనుకున్నాం. బట్ ఇప్పుడు యాక్చువల్‌గా మన జెవుసో రాయల్ రంబల్‌ని విన్ అయినారు. సో దీని తర్వాత రెసల్ మేనియాలో మేబీ మన జెవుసో అంటే వరల్డ్ టైటిల్‌ని విన్ అవుతారు కావచ్చు. సో దానికి ఇండికేట్ కావచ్చు ఇది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. బట్ జనవరి మంత్‌లోనే డిసైడ్ అయిపోయిందంట. ఇంకా కొన్ని రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే డిసెంబర్ మంత్‌లోనే రాయల్ రంబల్ విన్నర్‌ని డిసైడ్ చేసినారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మనకి జెవుసో ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పిందైతే జనవరి 2 సో జనవరి మంత్‌లో డిసైడ్ అయిందని మనం అనుకుందాం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జెలినా వేగా గురించి. సో జెలినా వేగా జెవుసో గురించి మాట్లాడిందన్నమాట. సో ఇప్పుడు జెవుసో చాలామంది సూపర్ స్టార్స్‌కి ఇన్‌స్పిరేషన్ అవుతాడు. సో ఇప్పుడు జెవుసో ఒక మిడ్ కార్డ్ సూపర్ స్టార్ నుండి ఇంత మంచి పేరు సంపాదించినాడు. ఇప్పుడు రాయల్ రంబల్‌ని విన్ అయినాడు. సో అంటే ఇలాంటి మిడ్ కార్డ్ సూపర్ స్టార్‌కి మంచి ఇన్‌స్పిరేషన్ అన్నట్టుగా మన జెలినా వేగా అనైతే అన్నదన్నమాట జెవుసో గురించి. సో ఇప్పుడు మీరు చెప్పండి దీనిపైన మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నిక్కీ బెల్లా గురించి. సో ఇప్పుడు నిక్కీ బెల్లా అయితే రాయల్ రంబల్‌లో వచ్చింది. కాకపోతే ఫర్దర్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేస్తదా? చేయదా? సో కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ అంటే నిక్కీ బెల్లా రావచ్చన్నమాట. సో నిక్కీ బెల్లా డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తది. సో కొన్ని మ్యాచెస్‌లో ఫైట్ చేస్తదన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ నిక్కీ బెల్లా కూడా కొందరి అపోనెంట్స్ నేమ్ చెప్పిందన్నమాట. సో అపోనెంట్స్ ఎవరంటే చెల్సీ గ్రీన్ కావచ్చు, బెయిలీ కావచ్చు అండ్ అలెక్సా బ్లిస్ కావచ్చు. సో వీళ్ళ నేమ్స్ అయితే చెప్పిందన్నమాట. సో మేబీ ఇన్ ఫ్యూచర్‌లో నిక్కీ బెల్లా వీళ్ళతో ఫైట్ చేసినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ గురించి. సో మన కెవిన్ ఓవెన్స్‌కి అయితే నిన్న మ్యాచ్‌లో చాలా రక్తం గారిపోయింది. ఆల్మోస్ట్ ఇంజ్యూరీ అయిపోయినారు మన కెవిన్ ఓవెన్స్. అండ్ కెవిన్ ఓవెన్స్ ఇంజ్యూరీ పైన ఎటువంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. సో ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సామీ జేన్ మ్యాచ్ మనకి రెసల్ మేనియా 41లో జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఈ మ్యాచ్ జరగచ్చంట. లేదంటే కెవిన్ ఓవెన్స్ అండ్ రేండీ ఆర్టన్ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అవ్వచ్చంట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతాయని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సామీ జేన్ మ్యాచ్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే ఇంతకుముందు సెగ్మెంట్‌లో సామీ జేన్ నేను నీకు హెల్ప్ చేస్తాను రాయల్ రంబల్ మ్యాచ్‌లో. అంటే నువ్వు నాకు హెల్ప్ చేయి. అంటే కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్‌లో అంటే ఇప్పుడు ఈ మ్యాచ్‌లో నాకు హెల్ప్ చేయి. నేను నీకు హెల్ప్ చేస్తా అని మన కెవిన్ ఓవెన్స్ సామీ జేన్‌కి చెప్పిండన్నమాట. సో నిన్న అంటే ఇప్పుడు అన్నట్టుగానే నిన్న సామీ జేన్ ఈ మ్యాచ్‌లో వచ్చినాడు. బట్ ఎవరికీ హెల్ప్ చేయలేదు. కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయలేదు. అండ్ ఇటు కెవిన్ ఓవెన్స్‌కి హెల్ప్ చేయలేదు. అంత రక్తం కారుతున్నా గానీ మన కెవిన్ ఓవెన్స్‌కి మన సామీ జేన్ హెల్ప్ చేయలేదన్నమాట. సో మేబీ ఈ కోపం మన కెవిన్ ఓవెన్స్ మనసులో పెట్టుకొని ఉండొచ్చు. నేను నీకు చెప్పినాను. నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేయలేదు. సో నువ్వు ఎందుకని హెల్ప్ చేయలేదని మేబీ కెవిన్ ఓవెన్స్ సామీ జేన్ పైన కోపం చూపించొచ్చు. సో ఈ టైప్‌లో స్టోరీని చూపిస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి చూడాలి ఈ టైప్‌లో చూపిస్తారా? లేదంటే రేండీ ఆర్టన్‌ని రిటర్న్ చేసి రేండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య ఫ్యూడ్‌ని చూపిస్తారనేది చూడాలన్నమాట. సో ఏది క్లారిటీగా చెప్పలేమన్నమాట. ఇప్పుడు రేండీ ఆర్టన్‌కి అండ్ కెవిన్ ఓవెన్స్‌కి ఆల్రెడీ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్య ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో మరి ఈ ఫ్యూడ్‌ని చూపిస్తారా? లేదంటే కేఓ వర్సెస్ సామీ ఫ్యూడ్‌ని చూపిస్తారా అనేది ముందు తెలుస్తది. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.